తెలంగాణలో స్థానిక సంస్థలు మొత్తం కంప్లీట్‌గా వేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఈరోజు బీసీలు పెద్ద ఎత్తున ఈరోజు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్‌గా గెలిచినందుకు బీసీ సమాజ్ తరపున, బీసీ సంఘాల తరపున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకొరకంటే ఈరోజు తెలంగాణ అస్తిత్వం కొరకు జరిగిన ఎన్నికలుగా భావిస్తాం. ఎందుకొరకంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి 17%తో ఎన్నికలకు వెళ్ళినా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బిడ్డలు పెద్ద ఎత్తున ఈరోజు అత్యధికంగా బీసీలను గెలిపించుకొని జనరల్ స్థానాల్లో ముఖ్యంగా ఈరోజు 50% పైబడి గెలవడం నిజంగా ఈరోజు అన్ని ప్రభుత్వాలకు కూడా ఈరోజు బీసీలు ఒక సవాలుగా విసిరినట్లయింది. ఎందుకొరకంటే మాట ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం జరిగింది. ఇంకొకటి చాలామంది ఈ జిల్లాలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. ఎందుకొరకంటే మేము గెలిస్తే తప్ప ఈరోజు మా కాంపౌండ్ గేటు కూడా రాలేరు, మీకు ఇల్లు రావు, మీకు పింఛన్లు రావు అని రకరకాలుగా చాలా బెదిరింపులకు గురి చేసినా ఈరోజు ఎక్కడ కూడా బీసీ సమాజం బెండు కాలేదు. ఎందుకొరకంటే కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే నిధుల ద్వారానే ఈరోజు గ్రామ పంచాయతీ జరుగుతాయి తప్ప వీళ్ళ చేతిలో ఉన్నది చారణ భాగమే. అయినా వీళ్ళు చాలా రకరకాలుగా మాటలు చెప్పి మోసం చేసిన బీసీలంతా ఏకమై చైతన్యంతో బీసీ భావజాలంతో ఈరోజు మెజారిటీ సీట్లు గెలిచినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలు ఈరోజు చిత్తశుద్ధి లేకుండా రిజర్వేషన్ విషయంలో ముందుకెళ్ళడం జరిగింది కాబట్టి మేము రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్లో తప్పకుండా 42% పైబడి రిజర్వేషన్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకొరకంటే అత్యధిక స్థానాలు ఇచ్చే విధంగా ఈరోజు బీసీల తీర్పు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాలని బీసీ సమాజ్ తరఫున కోరుకుంటున్నాం. అన్ని ప్రజా సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ ఇదే విషయంపై రేపు భవిష్యత్తులో ఈరోజు ఏ విధైతే ఫలితాలు రిపీట్ అయినామో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా ఇదే విధంగా రిపీట్ అవుతాయి. ఖచ్చితంగా రేపు మెజార్టీ స్థానాలు గెలుస్తాం. రేపు తెలంగాణ వ్యాప్తంగా బీసీ భావజాలాన్ని బలంగా వినిపిస్తాం, మెజార్టీ సీట్స్ గెలుచుకుంటాం. బీసీ రిజర్వేషన్ల పెంపు కొరకు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తారండి? మేము గతంలో అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓటరు జాబితా ఆధారంగా ఎలక్షన్లకు పోతామన్నప్పటి నుంచే బీసీ సమాజ్ తరఫున పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరిగింది. ఎందుకొరకంటే వీళ్ళు మాట ఇచ్చి మాట తప్పి ఎలక్షన్లకు వెళ్తున్న ఉద్దేశంతో ఆ రోజు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% కావాలని ఆ రోజు పోరాటం జరిగింది. ఈరోజు వాళ్ళు 42% ఇస్తామని మోసం చేసి ఈరోజు ఎలక్షన్లకు పోయినా రిజల్ట్స్ ఏ విధంగా ఈరోజు బీసీ సమాజం మొత్తం చూస్తుంది, తెలంగాణ మొత్తం గమనిస్తుంది. కాబట్టి రేపు కనీసం ఈ రిజల్ట్లు చూసైనా అన్ని పార్టీలు రేపు బీసీలకు 42% పైబడి రిజర్వేషన్ అని మరోసారి కోరుకుంటున్నాం. ఎందుకొరకంటే ఈరోజు ఒక భావజాలం అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీలలో ఒక రాజకీయ చైతన్యం ఈరోజు తెలంగాణలో కనిపిస్తుంది. కాబట్టి రేపు జరగవచ్చేది రాజ్యం బీసీ రాజ్యమే. భవిష్యత్తులో తెలంగాణకు వచ్చేది మాత్రం ఏలేది మాత్రం బీసీలే. రేపు భవిష్యత్తు బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం సలహా ఇస్తారండి? మేము ఖచ్చితంగా సలహాలు, సూచనలు ఒకటే, మీరు 17%తో వచ్చినా మేము ఈరోజు 60% పైబడి ఈరోజు మెజార్టీ సీట్లు ఈరోజు సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గెలిచినాం కాబట్టి రేపు మీరు బీసీలను మీరు మంచిగా చేసుకోవాలని, బీసీలతో మంచిగా ఉండాలని, రేపు బీసీలకు న్యాయం చేయాలని, మీరు ఎన్నికల హామీ ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని అమలు చేయాలని మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఖచ్చితంగా రేపు 42% రిజర్వేషన్తోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. లేని పక్షంలో ఈరోజు మీరు గెలిచిన సీట్లన్నీ మీ కాంగ్రెసే మా వాళ్ళే. ఈరోజు మెజార్టీ సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళని మీరు విరవీగుతున్నారు కానీ ఆ దాంట్లో ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బీసీ భావజాలంతో గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రిజర్వ్ స్థానంలో చాలామంది బీసీలు ఈరోజు గెలవడం అంటే అక్కడ ఉన్న బీసీ భావజాలం ఎంత బలంగా ఉంది ఈరోజు సమాజం మొత్తం గమనిస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వాలకు ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. మీరు రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలో మాత్రం ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.